నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు రాజ్యసభ సీట్లపైనే ఉన్నాయి. ఖాళీగా ఉన్న 2 స్థానాలకు నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ ఖాయం కాగా రెండో సీటు ఎవరికి దక్కుతుందనే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పెద్ద చర్చగా మారింది. ప్రధానంగా ఇద్దరు నేతల మధ్యలో పోరు ఢీ అన్నట్లుగా సాగుతుంది. వారెవరంటే చెల్లా వంశీచందర్ రెడ్డి మరియు వేం నరేందర్ రెడ్డి. అసలు వీళ్ళిద్దరి మధ్యలో చర్చ ఎందుకు సాగిందంటే ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఏఐసిసికి సంబంధించినటువంటి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వంశీచందర్ రెడ్డికి పార్టీ అగ్రనాయకత్వం దగ్గర గట్టి పట్టు ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ టీంలో కీలక పాత్ర పోషించి చురుకైనటువంటి వ్యక్తిగా వంశీకి ఐసీసీ వర్గాల మద్దతు మెండుగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వంశీచందర్ రెడ్డి ఇక్కడ అంటే స్టేట్ మొత్తంలో తన పేరు మొత్తంగా పెద్ద ఎత్తున తెలవలేకపోయినా కూడా ఏఐసీసీకి సంబంధించినటువంటి ఏవైతే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్లో కావచ్చు, రాహుల్ గాంధీ టీంలో కావచ్చు, తానే కీలక పాత్ర పోషించి ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసి తాను 2024లో లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం ఆయనకు కొంత మైనస్ పాయింట్గా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజునే ఒక కండిషన్ పెట్టింది. ఎవరైతే ఎన్నికల్లో ఓడిపోతారో వారికి పదవులు ఇవ్వకూడదు అనేది కూడా పార్టీ నిబంధనగా ఎవరైతే ఇప్పుడు ఆ నిబంధనని వంశీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఏ విధంగా అధిగమిస్తారనే చర్చ పార్టీలో జోరుగా కొనసాగుతుంది. ఎందుకంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ రోజు వంశీచందర్ రెడ్డి మహబూబ్ నగర్లో టికెట్ తీసుకోవడం జరిగింది. టికెట్ తీసుకున్న తర్వాత కూడా ప్రత్యర్థితో పెద్ద ఎత్తున పోటీ పడి కూడా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిపోయినటువంటి వంశీచందర్ రెడ్డి ఈరోజు మళ్ళీ టికెట్ కావాలి, లేకపోతే మళ్ళీ నాకు రాజ్యసభకు పంపించాలని ఒకవేళ డిమాండ్ చేసినా మిగతా నాయకులు ఎవరు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే హైకమాండ్ సంబంధించినటువంటి కోటాల వంశీ పేరు ముందులో ఉన్నప్పటికీ అసలు వంశీ కావచ్చు, వంశీచంద్రకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వంశీచందర్ రెడ్డికే రావాలని కోరుకున్నప్పటికీ మిగతా ఎవరైతే ఆపోజిట్ నుంచి ఉన్నటువంటి వారు గతంలో తను ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఎలా సీట్లు ఇస్తారంటూ కూడా వారికి ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలకాయ నొప్పిగా మారింది. మరోవైపు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎవరైతే వేం నరేందర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. రాష్ట్రంలోని కీలక నేతలంతా వేం నరేందర్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డికి ఈసారి ఎలాగైనా పెద్దల సభకు పంపాలని రాష్ట్ర నాయకత్వం పట్టుబడుతుంది. అయితే ఇప్పటికే ఆయన ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉండడం వల్ల ఎవరైతే ఇప్పుడు వంశీచందర్ రెడ్డి వర్గం ఏమంటుందంటే ఒకే వ్యక్తికి ఎన్ని పదవులు ఇస్తారని కూడా ప్రత్యర్థి వర్గం వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించడంలో తప్పులేదు. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా రేవంత్ రెడ్డితో పాటు పనిచేస్తున్నటువంటి వ్యక్తికి మళ్ళీ రాజ్యసభ సీటు ఎట్లా ఇస్తారని కూడా ఈ ఇద్దరు వ్యక్తులు పడుతూ ఉన్నారు. సో ఈ ఇద్దరు వ్యక్తులు ఇటుంటే అసలైన టాపిక్ ఇక్కడికి వచ్చింది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఒక రేంజ్కి వెళుతున్న సమయంలో ఇప్పుడు హైకమాండ్ వీళ్ళ గురించి ఆలోచిస్తున్న తరుణంలో ఈ క్రమంలో ఇక్కడ ఎవరైతే ఉన్నటువంటి బీసీ నాయకులు లేదా బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి నాయకులకు అవకాశం ఇవ్వాలనే బీసీలకు కావచ్చు, లేకపోతే బ్రాహ్మణులకు కావచ్చు, ఇద్దరిట్లో ఎవరికైనా ఒకరికి అవకాశం ఇవ్వాలని కూడా ఇప్పుడు అంశం తెరపైకి వచ్చింది. ఒక్కసారి మనం మాట్లాడుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ టీం కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఆ రోజున ఎక్కడైతే కామారెడ్డిలో జరిగినటువంటి డిక్లరేషన్లో చాలా పెద్ద హామీలు ఇవ్వడం జరిగింది. పెద్ద హామీలు ఇచ్చిన తర్వాత కూడా పక్క రాష్ట్రం సీఎంని పిలిపించుకొచ్చి కూడా అక్కడ ప్రియాంక గాంధీ కూడా వీళ్ళందరూ ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున ఆ రోజున హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇవ్వడమే కాదు, రాజకీయాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, అన్నింటిలో ఇస్తామని చెప్పారు. అయితే గతంలో మనం కూడా ఇక్కడ చూసుకోవచ్చు సీట్లు అయితే ఎలక్షన్ లోక్సభ ఎన్నికల్లో కూడా ఎప్పుడు కూడా వారు అనుకున్నటువంటి సీట్లు ఇవ్వలేదు. ఆ 42% అక్కడ అమలు కాలేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఎక్కడ అంత మేరకు అమలైనటువంటి పరిస్థితి లేదు. ఆ తరుణంలో బీసీలు వారి యొక్క సత్తా చూపెట్టి గెలిచినటువంటి పరిస్థితి, బీసీలు తమ ఏంటో చూపెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ నిజంగానే బీసీలకు 42% కంటే మనం చూసుకున్నటువంటి ఎన్నికల్లో 56% వరకు వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. కానీ వారు ఏవైతే చెప్పారో లోక్సభ సీట్లు కావచ్చు, ఇక్కడ అసెంబ్లీ సీట్లు కావచ్చు, ఇక్కడ మండలి సీట్లు కావచ్చు, లేకపోతే రాజ్యసభ సీట్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా బీసీలకు పెద్ద మొత్తంలో ఉంటాయని చెప్పారు. కానీ ఇప్పుడేం నడుస్తుంది ఇక్కడ టాపిక్, ఆ రాజ్యసభ సీటుకి ఇద్దరి మధ్యనే నడుస్తుంది.
ఎవరు వంశీచందర్ రెడ్డి కావచ్చు, ఇక్కడ వేం నరేందర్ రెడ్డి కావచ్చు. వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు నడుస్తుందని కూడా అటు బీసీ వర్గాలు తప్పు పడతా ఉన్నాయి. మాకు ఇస్తామన్నటువంటి సీటు, ఈ ఒక్క సీటు కూడా మాకు ఇవ్వకపోతే ఎందుకని కూడా అక్కడ బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి. అయితే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను అత్యవసరంగా వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. అయితే రాహుల్ గాంధీకి 16 మందితో కూడినటువంటి జాబితాను పంపించినట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో అసలైనటువంటి పేరు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థులపై స్పష్టత రానుంది. సీఎం రేవంత్ రెడ్డి తన ఎవరైతే అభ్యర్థి ఉన్నారో తనని నెగ్గించుకుంటారా, లేకపోతే ఏఐసిసి కోటాలో వంశీచందర్ రెడ్డికి అవకాశం ఇస్తుందా, ఇవన్నీ ఉండగా మూడో పేరు ఏదైనా బయటకు వస్తుందనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మరి తన పక్క ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డిని నా పక్కనే ఉంటున్నావు కదా, మరి ఇక్కడే ఉండుమని ఏమన్నా కీలక పదవులు రాష్ట్రంలో ఇవ్వబోతారా, లేకపోతే నిజంగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మరి వంశీచందర్ రెడ్డి ఆ పోస్ట్ని ఏమైనా తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వంశీచందర్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖర్గేని కలుస్తూ ఉన్నారు, అటు రాహుల్ గాంధీని కలుస్తూ ఉన్నారు, ప్రియాంక గాంధీని కలుస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వంశీచందర్ రెడ్డి పెద్ద ఎత్తున అక్కడ ఆ పదవి కోసం పోరాడుతూ ఉన్నారు. కానీ వేం నరేందర్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ బట్టి విక్రమార్క కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఇంకా చాలా పెద్ద శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కలిసి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం కాబట్టి తాను కూడా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు, నాకు ఆ పదవి కీలకమని, అదేవిధంగా ఆ నాయకులు కూడా ఈ పదవి వేం నరేందర్ రెడ్డికే వెళ్ళాలని కూడా వారు కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నట్టు తెలుస్తుంది. వారి సజెషన్స్ అడిగినప్పుడు కూడా వారు ఎక్కువ మొత్తంలో వేం నరేందర్ రెడ్డి పేరే బయటికి చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఏఐసిసి ఏ విధంగా ఆలోచిస్తుంది, వంశీచందర్ రెడ్డి ఎప్పటి నుంచో అక్కడ రాహుల్ గాంధీ టీంలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. కీలకంగా పనిచేస్తున్నటువంటి వంశీచందర్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి వెన్నుదన్నులా నిలిచినటువంటి వేం నరేందర్ రెడ్డిని కన్సిడర్ చేస్తారు, లేకపోతే బీసీ వర్గాలు చెప్తున్నటువంటి ఏదైతే మాట ఉందో బీసీ వర్గాల నుంచి ఒక నాయకుడిని మీరు రాజ్యసభ పంపాలని, అదేమన్నా బయటికి వస్తుందో, లేకపోతే బ్రాహ్మణుల నుంచి వస్తున్నటువంటి బ్రాహ్మణ నాయకుడిని ఎవరినైనా పంపించాలనే అంశం, ఈ 4 అంశాలు మీద ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోకస్ పెడతారా, లేకపోతే కొత్త పేరు ఏదైనా బయటకు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ 4 మధ్యలో ఒకవేళ మ్యాక్సిమం బీసీలకు అయితే రాకపోవచ్చు, అటు బ్రాహ్మణులకు కూడా రాకపోవచ్చు, ఉంటే వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఉంటుంది. వేం నరేందర్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి. చల్లా వంశీచందర్ రెడ్డి మరి మహబూబ్ నగర్లో ఓడిపోయాడు, మరి ఆయనకి ఎట్లా ఇస్తారని కూడా ఈ వర్గం చెప్పడంలో తప్పలేదు. కానీ తాను ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పటికీ ప్రభుత్వ సలహాదారు మళ్ళీ ఇంకో పదవి కావాలనుకోవడం కూడా తప్పేనని అటు ఈ ఇద్దరి వర్గాల మధ్య గొడవపడి మరి మూడో వ్యక్తికి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చాలామంది విహెచ్ హనుమంతరావు గారు కావచ్చు, వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ పదవుల కోసం పోరాడుతూ ఉన్నారు. బీసీ వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున వారికి విన్నపాలు వెళ్తూ ఉన్నాయి. దాదాపు 25 మంది సంబంధించినటువంటి లిస్ట్ని అయితే ఇప్పటికీ పంపించడం జరిగింది. పంపించినటువంటి లిస్ట్ కూడా మరి అధిష్టానం చూస్తూ ఉంది, ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలనే దాని మీద కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. చర్చలు నడిచినప్పటికీ ఏం జరుగుతుంది, అసలు ఈ పదవి ఎవరికి దగ్గబోతూ ఉంది, మరికొన్ని గంటల్లో ఈ రిజల్ట్ అనేది రాబోతూ ఉంది. రిజల్ట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పంపించినటువంటి 25 మంది లిస్టులో అక్కడ వారి కేంద్ర కమిటీ ఏదైతే ఉందో, వీరికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి ఏఐసిసి ఏదైతే ఉందో, వారు ఎవరి పేరుని చెప్తారు, ఎవరి పేరుని బయటికి చెప్తారు, అసలు ఎవరిని వారు ఇక్కడ రాజ్యసభకు పంపిస్తారనేది కూడా వేచి చూడాలి. మరికొన్ని గంటల్లో ఈ రిజల్ట్ తేలబోతూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.